సనాతన ధర్మం అంటే ఇప్పుడు మనం పిలువబడే హిందూ ధర్మం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నారు. అంటే ధర్మము క్షీణిస్తున్నప్పుడు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు లేనప్పుడు, ధర్మం గురించి తెలియనప్పుడు భగవంతుడే స్వయంగా ఒక అవతారం తీసుకుంటాడు. అది మన కలియుగంలో శంకరాచార్యుల వారి రూపంలో ఆ అవతారాన్ని తీసుకొని ఈ దేశం అంతా కూడా 4 సార్లు ప్రదక్షిణ చేసి అంతా చూసి అప్పుడు ఈ దేశంలో 4 దిక్కుల్లో 4 పీఠాలను స్థాపించారు. ఇప్పుడు ధర్మం అని చెప్పారు, చాలా గ్రంథాలు రాశారు, సూత్ర భాష్యాలు రాశారు. అవన్నీ జనాలకి పరంపరగా చెప్తూ రావడానికి, ధర్మంలో ఉన్న సందేహాలు తీర్చడానికి, సనాతన ధర్మం ఉద్ధారానికి ఈ 4 పీఠాలను స్థాపించి 4 పీఠాల ద్వారా జనాలందరికీ కూడా ధర్మ ప్రబోధం చేయడానికి శంకరాచార్యుల వారు ఈ భారతదేశానికి 4 దిక్కుల్లో 4 పీఠాలను పెట్టారు. తూర్పున పూరి అని, దక్షిణాన సౌత్కి శృంగేరి శారదా పీఠం అని, పశ్చిమాన ద్వారకా అని, ఉత్తరాన బదరీ క్షేత్రాల్లో 4 పీఠాలను స్థాపించి వారి ద్వారా జనాలందరికీ కూడా ధర్మ ప్రబోధం చేయడానికి పీఠాధిపతులను పెట్టారు. ప్రముఖమైనది, ప్రధానమైనది, మెయిన్ అయినది అది శృంగేరి శారదా పీఠం. అది మీకు కర్ణాటకలో శృంగేరి క్షేత్రంలో, చిక్మంగళూరు జిల్లా ఉంటుంది, అక్కడ శృంగేరి క్షేత్రంలో అక్కడ పీఠాన్ని స్థాపించారు. అక్కడ పీఠాన్ని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే, శంకరాచార్యుల వారు తపస్సులో కూర్చున్నప్పుడు శృంగేరి పీఠంలో, అప్పుడు ఒక మధ్యాహ్నం పూట చాలా ఎండ కొడుతుంది. ఆ సందర్భంలో కప్ప ప్రసవ వేదన పడుతుంది. ఒక కప్ప గర్భంతో ఉండి ప్రసవ వేదనతో ఉంది, అంటే డెలివరీ టైం. ఆ సందర్భంలో ఒక పాము ఆ ఎండ పడకుండా పడగ పెడుతుంది కప్ప పైన. అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ తపస్సులో కూర్చొని ఈ కారణం ఏంటి, కప్పకు పాముకు పడదు, కప్పని చూస్తేనే పాము తినేస్తుంది, అంటే ఒక శత్రుత్వం, ఇద్దరికి వైరం ఉంటుంది. కానీ ఈ క్షేత్రం ఎందుకు ఇలా ఉంది అని అప్పుడు తపస్సులో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు విభాండక మహర్షి అని, ఋష్యశృంగ మహర్షి అని వాళ్ళందరూ కూడా తపస్సు చేసిన ప్రాంతం. అక్కడ మొదలుగా ఒక బండ మీద శ్రీచక్రాన్ని రాసి, రాయి మీద అప్పుడు శృంగేరి పీఠాన్ని అక్కడ స్థాపన చేశారు. ఈ సౌత్కి అంతా కూడా మన 4 జిల్లాలు అనుకోండి, భారతదేశానికంతా కూడా రాజపీఠం శృంగేరి పీఠం. దాని తర్వాత మిగతా అన్నీ కూడా బ్రాంచెస్, ఇంకా హంపి అనుకోండి, కొన్ని మనం వింటూ ఉంటాం కదా, అవన్నీ కూడా వాళ్ళ శిష్య పరంపరలో వస్తున్నాయి. ప్రధానమైనది శృంగేరి పీఠం. ఈ శృంగేరి పీఠం నుంచి మిగతా 3 పీఠాలు కూడా వీళ్ళు ఆజ్ఞ తీసుకుని చేస్తారు. అలాంటి శృంగేరి పీఠానికి ఇప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారిని పీఠాధిపతులు ఉన్నారు. ఆయన ఎప్పుడూ తపస్సులోనే ఉంటారు. ఒకసారి శృంగేరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్దామని కుతూహలంగా ఉంటుంది. అంటే ఆ వారి యొక్క ఆశీర్వాదం, వాళ్ళు ఇచ్చే మంత్రాక్షతల ప్రభావం ఎంతోమందికి ఎన్నో రకాలుగా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి ఉన్నతంగా సుఖంగా దైవ చింతనతో ఉండడానికి శృంగేరి పీఠం ఒక్కసారి వెళ్తే మీరు ఆ మార్గంలో పడిపోతారు. అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ధర్మం ఆచరిస్తే మనకు బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ కూడా శృంగేరి పీఠ దర్శనం వల్ల, గురుగారి దర్శనం వల్ల కలుగుతాయి. అలాంటి శృంగేరి పీఠానికి భారతీ తీర్థ మహాస్వామి వారిని వారు స్వయంగా శంకరాచార్యుల వారు, వారికి లౌకికమైన వాంఛలు ఏమీ ఉండవు. వారు సన్యాసం స్వీకరించినప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వందల విజయయాత్రలు చేసి, విజయయాత్ర అంటే ఒకసారి ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధర్మం గురించి చెప్తారు. భగవద్గీత అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం పాటిస్తే మనకేం బెనిఫిట్, ఇవన్నీ కూడా వారు చెప్తుంటారు. అలాంటి శృంగేరి పీఠం మన కర్ణాటకలో చిక్మంగళూరు జిల్లాలో ఉంది. వారి దర్శనాన్ని మీరందరూ కలిసి ఒకసారి చేయండి. మళ్ళీ మీరే అంటారు మళ్ళీ ఎప్పుడు వెళ్దాం మనము అని. అంటే అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతాయి, సేమ్ టైం మానసికంగా తృప్తిగా ఉంటారు. అలాంటి పీఠం శృంగేరి శారదా పీఠం. శంకరాచార్య వారు ప్రతిష్ఠించింది దక్షిణాన శృంగేరి శారదా పీఠం.